రైట్. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో అయితే ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాతి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి నిజంగా పులిలాగా భయపెడుతుంది. ఆరెంజ్ జోన్ గా వచ్చింది. దక్షిణ భారతదేశానికి ముఖద్వారమైన ఆదిలాబాద్ పట్టణంలో ఉత్తరాన వీస్తున్న గాలులకు చలి బాగా వేస్తుంది. ఇక్కడ చలి పులిలా ఉందని చెప్పచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో బేలాలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమంది. ఇది ఈ వారంలో అతి తక్కువ ఉష్ణోగ్రత అని చెప్పవచ్చు. ఎదేసి ప్రాంతాలలో ఎముకలు కొరికే చలితో తోడుగా మంచు కూడడంతో వాహనదారులకు నడిచే వాళ్ళకు పొద్దున ఉదయాన్ని పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ డాక్టర్లు మాత్రం సూచన ఇస్తుంది, పిల్లలను మాత్రం వృద్ధులను మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు ఎండ వెళ్ళిన తర్వాత అతని మార్నింగ్ వాళ్ళకు కూడా ఉదయాన్ని కొద్దిగా లేట్ వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎండ వెళ్ళాకనే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు అస్తమా కానీ ఇక్కడ శ్వాసకు సంబంధించిన వ్యాధులు మాత్రం వాళ్ళకు చాలా ప్రాబ్లం అయితే చెప్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ ఆదిలాబాద్ నిజంగానే కాశీని తలపిస్తూ ఉంటుంది. అంత చలిగా వేస్తుంటుంది. ఇక్కడ ఈ సముద్రానికి 120 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి చలి ఎక్కువగానే ఉంటుంది మనకు. సో ఇక్కడ చలిని మాత్రం జాగ్రత్త, పిల్లల్ని వృద్ధుల్ని మాత్రం అందరం జాగ్రత్త చూసుకొని పెట్టాల్సి దానికి చలికి సంబంధించిన అన్ని వేసుకొని పోవాలని చెప్పేసి ఇక్కడ మన డాక్టర్ కూడా సూచిస్తుంది. ఏదైనానికి చలిని మాత్రం అందరు జాగ్రత్తగా చూసుకొని మార్నింగ్ వాళ్ళతో మాత్రం జాగ్రత్త ఉండాలని చెప్పి బయట చేస్తున్నారు సార్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.